ఏపీ రాజకీయాల్లో కోడికత్తి సీన్ రిపీట్ కాబోతుందా? సరిగ్గా ఎన్నికల వేళ జరగరానిది ఏదో జరగబోతుందా? 5 ఏళ్ల కిందట జగన్ను కోడికత్తితో గాయపరిచినట్లు ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఎవరో టార్గెట్ చేశారా? తనను తన సెక్యూరిటీ సిబ్బందిని కిరాయి మూకలు బ్లేడ్లతో కోస్తున్నాయని పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గుంపులో చొరబడిన కిరాయి మనుషులు సన్నని బ్లేడ్తో కోస్తున్నారని పవన్ అన్నారు. అంతటితో ఆగకుండా జగన్ను టార్గెట్ చేశారు. మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా, వాటిని గమనించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని జన సైనికులకు చెప్పారు. పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పవన్ను అభిమానులు పెద్ద సంఖ్యలో కలుస్తున్నారు. ఫోటోల కోసం ఎగబడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని తనపై బ్లేడ్ దాడులు జరుగుతున్నాయని పవన్ ఆరోపణ. దీంతో 2019 ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై కోడికత్తి సీను దాడి చేసిన సంగతి మళ్లీ తెరపైకి వచ్చింది. పవన్ ఆరోపణలు ఎన్నికల స్టంట్ అని వైసీపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఎన్నికల వేళ ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి పక్కా స్కెచ్ వేసుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన బ్లేడ్ గాయాలు మీడియా ముందు ఎందుకు చూపించలేదు? అతని సెక్యూరిటీ సిబ్బంది కూడా బ్లేడ్ గాయాలు కూడా చూపించలేదు. ప్రజలకు దూరంగా ఉండడానికి ఇదో ప్లాన్ అని వైసీపీ యాక్టివిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ దాడులు నిజంగా జరుగుతుంటే దాడి చేసిన వాళ్ళను పట్టుకొని మీడియాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు కదా అని అంటున్నారు. జగన్పై కోడికత్తి దాడి జరిగినప్పుడు చిన్నపాటి కోడికత్తికే అంత భయపడిపోవడం ఎందుకు అని పవన్ ఎగతాళి చేశాడని, ఇప్పుడు బ్లేడ్తో రుక్కుతున్నారని వణికిపోతున్నాడని సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ విమర్శలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ బ్లేడ్ గాయాలను చూపించకపోవడంతో ఆరోపణల్లో పసలేదని చర్చ జరుగుతుంది. దాడిని సానుభూతి కోసం వాడుకునే మంచి అవకాశాన్ని బాస్ జారవిడ్చుకుంటున్నారని జనసేన వర్గాలు కూడా వాపోతున్నాయి. అయితే గాయాలు చూపిస్తే సానుభూతి కోసమే అలా చేశారని విమర్శలు వస్తాయి కాబట్టి చూపించడం లేదనే వాదన కూడా వినిపిస్తుంది. పవన్ తన గాయాలు చూపించకపోయినా సెక్యూరిటీ సిబ్బంది గాయాలనైనా చూపించొచ్చు కదా అని సోషల్ మీడియాలో వాదోపవాదాలు సాగుతున్నాయి. పవన్ పై గతంలో చెప్పుల దాడులు జరిగాయి. పవన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ కేడర్ ఈ దాడులు చేస్తుందని జనసేన కేడర్ అంటుంది. జగన్ పై జరిగిన కోడికత్తి దాడి వైసీపీ విజయానికి సాయపడింది. సానుభూతి కోసం జగనే దాడి చేయించుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పై బ్లేడ్ దాడి నిజమా అబద్ధమా, ముందు ఏం జరగబోతుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.